ముందుగా రచనారెడ్డి గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో నిజానికి ఇప్పటి వరకు మనం ఆ బ్రిటిష్ బానిసత్వపు ఛాయలు ఉన్న ఈ లాస్ని ఇప్పటి వరకు మనం మెయింటైన్ చేసాం. అండ్ ఈ రోజు నుంచి మనము మన ఇండియనైజ్డ్ చట్టాలని మనం తీసుకుంటున్నాం. సో ఈ సినేరియో అంతా ఏ విధంగా ఉండింది ఇప్పటి వరకు, ఇక ముందు ఎలా ఉండబోతోంది ఓవర్వ్యూలో? అందరికీ నమస్కారం అండి. రఘునందన్ గారు, స్వర్ణసాగర్ గారు, రామ్మోహన్ గారు, అందరికీ నమస్కారం. అయితే భారతీయ శిక్షా సమృద్ధి, ఈ మన భారతీయ ఐపీసీ, భారతీయ శిక్షా స్మృతి, భారతీయ నాగరిక సురక్ష స్మృతి, భారతీయ సాక్ష్య అధినియం, ఇవన్నీ అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సిఆర్పిసి, ఐపీసీని అన్నిటినీ ఇవాళ నుంచి కొత్తగా చేస్తున్నాం. అండ్ అవిటి మీద కొత్త ఎఫ్ఐఆర్స్ కూడా ఆల్రెడీ రిజిస్టర్ అవ్వడం స్టార్ట్ అయింది. అయితే సార్ ఈ అమెండ్మెంట్స్ రూపంలోనే కాకుండా మొత్తము ఒక జనరేషనల్ ఓవర్హాల్ అంటాం మనం. ఒక జనరేషనల్ చేంజ్ ఇన్ క్రిమినల్ లాస్ మనకు ఎందుకు అవసరం అంటే, ఇది జనరేషనల్ చేంజే కాదు, ఇట్స్ అ సెంచురీ చేంజ్. 18th century 19th centuryలో ఉన్న చట్టాలు, లేకపోతే 18th century 19th centuryలో ఉన్న నేరాలు, అవి అప్పటి కాలము, అప్పుడున్న నేరాలు, లేకపోతే నేరాల గురించి ఉన్న ఒక ఐడియా, లేకపోతే ఇలా జరగొచ్చు, అవిటి ఇలా చేయొచ్చు అని చెప్పేసి మనము అది ఫ్రేమ్ చేసింది. అది కూడా బ్రిటిషర్సే వాళ్ళ దేశాలలో కొత్తగా ఫ్రేమ్ చేసుకున్నారు. వాళ్ళ కాలనీస్, అంటే ఇండియా వాజ్ వన్ ఆఫ్ ద కాలనీ కాబట్టి వాళ్ళ కాలనీస్ లలో కూడా ఇలా ఉంటే బాగుంటుందేమో అన్నట్టు వాళ్ళు కూడా ఒక ట్రయల్ మెథడ్ లో మనకు ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇచ్చిన దాఖలా ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లస్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. అయితే మనము రిపబ్లిక్ అంటే మొత్తము కామన్వెల్త్ లో భాగం కాకుండా, ఒక కాలనీ కాకుండా కామన్వెల్త్ లో ఒక భాగం అయ్యి, ఇంకా క్వీన్, బ్రిటిష్ క్వీన్ ఆర్ కింగ్ మన హెడ్ కాకుండా ఎన్నో ఏళ్ళు అయిపోయింది. అది 1950లోనే అది సమాప్తం అయిపోయింది. వి బికేమ్ అ రిపబ్లిక్, కంప్లీట్ రిపబ్లిక్, వాళ్ళ ఛత్రఛాయలో లేకుండా. అండ్ మన కాన్స్టిట్యూషనల్ హెడ్ మన ప్రెసిడెంట్ అని చెప్పేసి అప్పటి నుంచి అయిపోయింది. సో అప్పుడే ఒక జనరేషనల్ చేంజ్ వచ్చేది ఉండే క్రిమినల్ లాస్ లో. కానీ అప్పుడప్పుడే భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది, మనము సెల్ఫ్ గవర్నెన్స్ లో పడిపోయాము, మనం కొత్తగా గవర్న్ చేస్తున్నాము, కొత్తగా ఎలక్షన్స్ వస్తున్నాయి, కొత్తగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ చేస్తున్నాము, కొత్తగా మనను 200 ఏళ్ల తర్వాత మనను గవర్న్ చేసుకునడంలో పడిపోయాం. సో ఈ జనరేషనల్ చేంజ్ కాకుండా, ఎందుకంటే ఎవ్రీ 15 years ఇస్ వన్ జనరేషన్ అంటారు, ఈ సెంచరీ చేంజ్ మనకు ఇప్పుడు ఎందుకు అవసరం అయిందంటే, ఈ లాస్ట్ ఎస్పెషలీ ఈ డిజిటల్ వరల్డ్, ఈ డిజిటలైజేషన్, కంప్యూటరైజేషన్, ఈ కొత్త జనరేషన్, ఈ 2000s నుంచి వచ్చిన జనరేషన్ తర్వాత మనకు నేరాలు కూడా అంతంత కొత్తగా విభిన్నంగా మనకు అది దేంట్లో పొందన పడకుండా వస్తున్నాయి కొత్త నేరాలు. సో ఇప్పుడు ఆ నేరాలను ఇప్పటి వరకు మన లా ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ వాళ్ళు అలాగో గుంజి, లేకపోతే సన్నగా చేసి ఇందులోకో అందులోకో, లేకపోతే 2-3 సెక్షన్స్, లేకపోతే 4-5 సెక్షన్లకో అవిటిని డిస్ట్రిబ్యూట్ చేసి ఎఫ్ఐఆర్స్ చేసి దాన్ని ట్రయల్ కి తీసుకొచ్చి, ఆ ట్రయల్ లో జడ్జి గారికి సరిగ్గా అసలు ఏం జరిగిందో ప్రాపర్ గా డిఫైన్ కాకుండా, ప్రాసిక్యూషన్ ప్రాపర్ గా అసలు నేరము ఎందులో అంటే ఏ సెక్షన్స్ కవర్ చేస్తుందో ప్రాపర్ గా డిఫైన్ కాకుండా, చాలా సార్లు అసలు డెఫినిషన్ కి పొందన లేని క్రైమ్స్ ని ప్రూవ్ కాకుండా వాళ్ళను రిలీజ్ చేసుడో, లేకపోతే అక్విటల్ అవుడో అయ్యే దాఖలాలు కూడా చాలా ఉన్నాయి, ఎస్పెషల్లీ లాస్ట్ 15 years. అందుకని ఈ
జనరేషనల్ సెంచురీ షిఫ్ట్ మనకి ఇప్పుడు అవసరమైంది. ChatGPT and AI tools for doing all sort of work. And if you want to learn the same, join me for my 3 hours workshop. Hi. Hello. ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే ఓకేనండి. అయితే ఈ సెంచరీ చేంజ్ మనకి ఇప్పుడు అవసరమైంది. అయితే ఇప్పుడు మీరు ఇందులో చూస్తే కూడా లాస్ట్ 10 years లో, అంటే లాస్ట్ 10-15 years లో మనకు ట్రయల్ డీలేస్, అంటే చాలా కాంట్రవర్షియల్ కేసెస్, నిర్భయ అయినా, లేకపోతే మన దగ్గర దిశ అయినా, లేకపోతే ఇంకో వరంగల్లో చిన్న బేబీని రేప్ చేసి మర్డర్ చేయడం అయినా, అంటే చాలా హీనమైన, అంటే హీనస్ క్రైమ్స్, చాలా కాంట్రవర్షియల్, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ హీనస్ క్రైమ్స్ లాస్ట్ 10-15 years లో కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. సో అప్పుడు కూడా ప్రజల దగ్గర నుంచి ఈ టైం ఫ్రేమ్స్, అంటే నిర్భయ 2012 నాకు తెలిసి 2018 ఎండ్ లోనో 19 లోనో దాని పరిష్కారం కంప్లీట్ గా సుప్రీం కోర్టులో అది ఫైనలైజ్ అయిపోయింది. సో ఆ టైం డీలేస్, ఎస్పెషలీ హెనస్ క్రైమ్స్, గ్రూసమ్ క్రైమ్స్, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అంటాం మనం, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్స్ లో శిక్ష పడకపోవడము, ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టు రివిజన్స్, క్యూరేటివ్ పెటిషన్స్, ఫ్రెష్ పెటిషన్స్ అవ్వడము. సో అవన్నిటిని సమరైజ్ చేసేసి ఈ క్రిమినల్ లాస్ లో ఇచ్చేసారు. మీరు చూస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్స్, హేట్ క్రైమ్స్, క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇప్పటి వరకు ఐపీసీ లో ఒక 1 అంబ్రెల్లా చాప్టర్ కిందను అట్లా లేవు. వేరే సెక్షన్స్ లో అలా ఉన్నాయి. కానీ ఇక్కడ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ ని స్పెసిఫిక్ గా ఒక చాప్టర్ చేసింది. దాంతో పాటు ఎఫ్ఐఆర్ నుంచి ట్రయల్, అక్విటలా లేకపోతే కన్విక్షన్, అక్కడ దాకా కంప్లీట్ డిజిటలైజేషన్ ఆఫ్ ఎవిడెన్స్, వీడియోగ్రాఫింగ్ ఆఫ్ ఎవిడెన్స్, డిజిటలైజేషన్ ఆఫ్ ఎవిడెన్స్. ఎఫ్ఐఆర్ ఎక్కడంటే అక్కడ ఎవరంటే వాళ్ళు, అంటే ఒక పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ వచ్చిందంటే అది ఖచ్చితంగా రిజిస్టర్ కావాల్సిందే. అది ఆన్లైన్ రిజిస్టర్ అయిపోతుంది. ఎవరికి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆడవాళ్లకు, పెద్దవాళ్లకు, వికలాంగులకు అయితే అస్సలకే లేదు. అండ్ ప్లస్ ఈ ఎస్పెషల్లీ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ ని ఆ వీడియోగ్రాఫ్ అండ్ కంప్లీట్ వీడియోగ్రాఫింగ్ ఆఫ్ ద క్రైమ్ అండ్ మొత్తము ఆ ఇన్వెస్టిగేషన్ రికార్డ్స్ మొత్తము డిజిటలైజ్ చేసి 90 డేస్ లోపల విక్టిమ్ కి అసలు ఏం జరుగుతుంది, పోలీసు వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఏ స్టేజ్ లో ఉంది, చార్జ్ షీట్ స్టేజ్ లో ఉందా, ట్రయల్ కి వెళ్ళబోతుందా, 90 days లో ఇన్ఫర్మేషన్. సో విక్టిమ్ కే కాకుండా ఈవెన్ అక్యూజ్ కి కూడా మనకు ఒక ఫోన్ కాల్, అది ఇచ్చుడో ఇవ్వకపోడో, చాలా రోజుల వరకు అసలు ఇంటి వాళ్ళకు అక్యూజ్డ్ ఏమైపోయిండ్రు, ఎక్కడ ఉండో తెలియకపోవడం ఏమీ లేదు. ఖచ్చితంగా అక్యూజ్డ్, అంటే మీరు ఒక అక్యూజ్ ని అరెస్ట్ చేస్తుండ్రంటే వాళ్ళకు ఎవరికో దగ్గర వాళ్ళకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. సో దట్ వాళ్ళు న్యాయస్థానికి వెళ్ళుడో లేకపోతే వాళ్ళ లీగల్ రిపర్కషన్స్ కి చేసుడో ఉంటుంది. సో ఇట్ ఇస్ వెరీ డీటెయిల్డ్. కానీ మనము అందుకే ఓవర్వ్యూ ఒకసారి, అంటే మొదటి రౌండ్ లో ఒకసారి ఓవర్వ్యూ అని అనుకున్నాం. బండారామరావు గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.